కూటమి ప్రభుత్వం కళాకారులకు పెద్దపీట వేస్తోందని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి అన్నారు. ప్రాతూర్లో ప్రజానాటిక కళా పరిషత్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. కాగా ఏపీ నాటక పరిషత్ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ ఆఫీసును ప్రారంభించారు. రాష్ట్ర అకాడమీ తరపున గోపాలకృష్ణ గారు కళా అకాడమీ కళనే కదా నాటక అకాడమీ తరపున గోపాలకృష్ణ గారి ఆఫీస్కు రావడం, చాలామంది అందరూ నన్ను హృదయపూర్వకంగా రమ్మంటే సరే తప్పదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి నిర్ణయం, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసే మన రాష్ట్రంలో కళలు అభివృద్ధి జరగాల, అదే కాకుండా ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలి. రాజకీయాలు మొన్న పులివెందుల ఎన్నిక గురించి, ముఖ్యంగా ఉప ఎన్నిక గురించి మీరు అడిగే మాట, ఎలా గెలిచినామనే దానికి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వానలు పడకూడదు, నదులు ప్రవాహం జరగకూడదు, రిజర్వాయర్లు నిండకూడదు, ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఆ విధంగా కోరకూడదు, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. మేము ఎన్నుకోబడినది ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క అనేది ఎప్పుడో రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి బస్సు ప్రయాణం జరగకూడదు, మహిళలకు సూపర్ 6 అమలు కాకూడదు, పెన్షన్ ఇచ్చేది ఇష్టం లేనకు. మేము మొన్న ఈ విషయాలను ప్రజలకు చెప్తూ, జగన్ రెడ్డి గారు అక్కడ అరటి తోటలు ఎక్కువ, ఇక్కడ కూడా బాగానే ఉంది వ్యవహారం, ఈ కుంచెరపల్లె కానీ తాడేపల్లె కానీ కొంచెం మంచి జోన్, హార్టికల్చర్ జోన్, అది ఇంకా మరింత ఎక్కువ. అక్కడ అరటి కానీ చీని, అంటే మేము చీని అంటాం, ఇక్కడ బత్తాయి, ఆ బత్తాయిలో 4,000 రూపాయలు టన్నుకు, ఒక్కో టన్నుకు వాళ్ళకి ఇవ్వాలి కమిషన్ వైఎస్ఆర్. రెండోది అరటి 12.5 టన్ను తూకం వేస్తే 2.5 టన్ను వాళ్ళకే పోతుంది. అది దాని పేరు సూట్ అని పెట్టినారు. మొన్న సీఎం గారు చెప్పిన, మేము సమీక్ష ఫోన్లో టెలికాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు ఏది జరుగుతుంది అంటే, సార్ దాని పేరు సూట్, వీళ్ళ సూట్ కేసులకే సరిపోతుంది అని. అది ప్రజలకు చెప్పినాం, మేము చేసే మంచితనం చెప్పినాం. ఇండ్లు వాళ్ళ పేరుతో నోట్ చేయించుకొని ప్రధానమంత్రి గారు, ఇక్కడ మా రామకృష్ణ కూడా ఉన్నాడు, మా వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒక స్కీమ్ పేరు, దానికి 1,80,000 రూపాయలు, అది రూరల్ కానీ అంటే పల్లెల్లో కానీ లేదా టౌన్లో కానీ, అది ఇచ్చినట్టు రికార్డ్ చేసి వాళ్ళ పేరుతో ఉంటుంది, వెంకటకృష్ణ అకౌంట్ ఉంటుంది, కానీ ఇచ్చినట్టు ఉంటుంది, ఇండ్లు నిర్మాణం ఉండదు, వాళ్ళు కబ్జా. ఒక చెరువు, ఒక ఎర్రబల్లి అని చెరువు, ఆ ప్రాంతానికి మొన్న ఎలక్షన్ జరిగిన ప్రాంతంలో ఒక నీళ్లు సప్లై చేయాలి, వాళ్ళు అడిగినారు, అడుక్కున్నారు, బెగ్గింగ్ ఆస్కింగ్ అని అడిగినా పలకలేదని. మేము అది వెంటనే అంద్రినీవా అనే ప్రాజెక్టు నుండి కర్నూలు టు కుప్పం పోయే వాటర్ను మధ్యలో 421 కిలోమీటర్ల దగ్గర అనంతపురం జిల్లా కదిరి నుండి లాగితే 15 కిలోమీటర్స్ ప్రయాణం జరిగి ఆ చెరువుకు నీళ్ళు ఇప్పించి ఏర్పాటు చేసినాం వెంటనే. అంటే మీకు ఏం కావాలా, మీ 10,600 కోట్లకి ఏం కావాలా, మొన్నటి వరకు ఏం చేసినాడు, మేము ఏం చేయగలం, 6 అమలే కాదు, అభివృద్ధి ఎట్లా చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, ప్రధానమంత్రి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ రోజున ఈ ఆఫీసుని మేము తొలిసారిగా సర్వాంగ సుందరంగా మా రోపల్లి శ్రీనివాస్ గారు, కోగంటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ ఆఫీసులో ఇక మన పులివెందులలో విజయాన్ని సాధించి 30 సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్యం కూని అయిపోయి ఉన్న దాన్ని స్వతంత్రం కలిగించినటువంటి మా ఆదినారాయణ రెడ్డి గారు రావడం నిజంగా మా కళాకారులందరికీ పండుగగా భావిస్తూ 10 మందికి కూడా ఇవాళ లంచ్ అరేంజ్ చేయడం జరిగింది. వారు కళల ప్రేమికులు. నేను మొన్న మన మహారాజ్ టైంలో కూడా వారి గెస్ట్ హౌస్లోనే ఉన్నాను, నేను వారి ఇంట్లో 4 రోజులు ఉన్నాను. వారి ఆదరణకు రీచి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఎంత ఆదరించారు. అక్కడ మేము లోకల్గా ఆయనకు ఉన్నటువంటి మంచి పేరుని మేము అబ్జర్వ్ చేశాము. ఆదినారాయణ రెడ్డి గారు అంటే ఒక దైవ సమానంగా భావించేటువంటి యొక్క ప్రజానీకం కడప ఏరియాలోనే కాదు, ఆ జమ్మలమడుగు ప్రాంతం అంతా కూడా మేము గమనించాం. ఈరోజు పాతుల గ్రామంలో ఏపీ కళా నాట్య మండలి ఆఫీసు, ఏపీ నాటక అకాడమీ ఆఫీసు ఓపెనింగ్ రోజున ఈరోజు ముఖ్య అతిథులుగా మా చైర్మన్ గారు గుమ్మడి గోపాలకృష్ణ గారు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారితో ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేసినాం. అందరికీ వచ్చిన అందరికీ ఆహారం ఏర్పాటు చేసి మంత్రి నారా లోకేష్ గారికి మేము అందుబాటులో ఉంటూ, మేము ప్రతి కార్యక్రమం ఆయన సేవా కార్యక్రమంలో భావించుకుంటూ పనిచేస్తూ ఉన్నాం.
మేము కష్టపడేది కష్టపడే ప్రతి పని ఆయనకి 10 ఓట్లు పెరిగే విధంగా పనిచేస్తామని మేము ఈ ముందుగా అందరికీ నమస్కారం చెప్పుకుంటాం. ప్రతిసారి కూడా మా లోకేష్ బాబు గారు ఒకటే అంటున్నారు, మంచి చేస్తే ఓటేయండి, చెడు చేస్తే చెప్పండి, ఇంకా ముందుకెళ్దాం, ఈసారి మెజార్టీ కూడా 1,00,000 ఓట్లు దాటాలంటున్నారు. అట్లాగే రేపు వినాయక చవితి 9 రోజులు నాటక కళాపరిషత్ వారి ఆధ్వర్యంలోనే గొప్ప ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. 9 రోజులు నవరాత్రులు. ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని, మా లోకేష్ గారికి ఎక్కువ మెజార్టీ రావాలని, ఎక్కువ ప్రతి ఓటు కూడా సాధించాలని, ప్రతి పని కూడా వారి కోసమే మేము పనిచేస్తున్నాం.